విశ్వేశ్వరయ్య గారు ఈ భారతదేశం గారు ప్రపంచానికి ఒక మార్గదర్శిగా ఉన్నటువంటి గొప్పైన వ్యక్తి మహానుభావుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య. ఇంజనీర్ అంటే డ్యాములు కట్టేటోళ్ళు, ఇంజనీరు అంటే బిల్డింగులు కట్టేటోళ్ళు, ఇంజనీరు అంటే డ్యాములు కట్టేటోళ్ళు, ఇంజనీరు అంటే బిల్డింగులు కట్టేటోళ్ళు. దేవాలయాలను గట్టి దేవుని బిడ్డలైరి, మసీదులను గట్టి మహనీయులైనారు, చర్చీలను గట్టి చరితకారులైనారు. ఇంజనీరు అంటేరా డ్యాములు కట్టేటోళ్ళు, ఇంజనీరు అంటే బిల్డింగులు కట్టేటోళ్ళు, ఇంజనీరు అంటేరా డ్యాములు కట్టేటోళ్ళు, ఇంజనీరు అంటే బిల్డింగులు కట్టేటోళ్ళు. ఆకాశను త్రాకే భవంతులు నిర్మిస్తారు, పాతాళ లోకం నుండి గంగను తెప్పిస్తారు. ఎత్తైన శిఖరంపైకి నీటిని పంపిస్తారు, రహదారులను కాలువలను జనం కొరకు వేస్తారు. ఇంజనీరు అంటే డ్యాములు కట్టేటోళ్ళు, ఇంజనీరు అంటే బిల్డింగులు కట్టేటోళ్ళు, ఇంజనీరు అంటే డ్యాములు కట్టేటోళ్ళు, ఇంజనీరు అంటే బిల్డింగులు కట్టేటోళ్ళు. సొరంగాలను తవ్వి సొగతులు అద్దిస్తారు, ప్రాజెక్టులను కట్టి పరవశింపజేస్తారు. రైల్వే లేసి రాతను మారుస్తారు, రైల్వే లైన్లను వేసి రాతను మారుంటారు. గుంటలు చెరువుల నీళ్లు వ్యవసాయం మల్పిస్తారు. రిజర్వాయర్లను గట్టి నీటిని నింపేటోళ్ళు, కరువులు కాటకాల దూరము చేసేటోళ్ళు. ఇంజనీర్లు అంటేరా డ్యాములు కట్టేటోళ్ళు, ఇంజనీర్లు అంటేరా బిల్డింగులు కట్టేటోళ్ళు, ఇంజనీర్లు అంటేరా డ్యాములు కట్టేటోళ్ళు, ఇంజనీర్లు అంటేరా ప్రాజెక్టులు కట్టేటోళ్ళు. మిత్రులారా, ఇంజనీర్లు ఎన్నో రకాలు ఉన్నారు. ప్రధానంగా సివిల్ ఇంజనీర్ తీసుకుంటే ఈ సివిల్ ఇంజనీర్ ఎంతో మంది దాంట్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. తెలంగాణకు వస్తే నవాబ్ అలీ, ఈయన గొప్పైనటువంటి ఇంజనీర్ గా ఉంటాడు కాబట్టి ఈయన జన్మదినాన్ని తెలంగాణ ఇంజనీర్ డేగా నిర్వహిస్తాము. మనకు భారతదేశమే కాదు ప్రపంచమంతా గర్వించదగ్గటువంటి గొప్ప ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఈయన చిన్నప్పుడు మనకు ఇంజనీరింగ్ చదువుతున్న సందర్భంలో అనేక అంశాలు మనకు ఉపాధ్యాయులు ప్రశ్నించినట్టు సందర్భంలో ఉంటే మాట్లాడుతాం. అక్కడ బాగా నదులకు వరదలు వచ్చినప్పుడు ఏం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఎవరికి ఏ సమాధానం లేదు ఆ రోజులు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నట్టు బ్రిటిష్ వాళ్ళు కూడా అంతుచిక్కని ప్రశ్నలు వాళ్ళ లోపల ఉన్నాయి. అందుకోసం ఆయన పూణేలో ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత బొంబాయి ప్రాంతంలో అక్కడ మున్సిపాలిటీలో పనిచేసే సందర్భం ఒక ఇంజనీర్. అక్కడ ఉన్నటువంటి మనకు అనేక అంశాలు అక్కడ మనకు నీటిని మనం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలని అక్కడ ఇంజనీర్స్ ఆలోచన చేసుకున్న సందర్భంలో మనకు మైసూరు ప్రాంతంలో, ఎందుకంటే ఆయన ఇంజనీర్ ఉద్యోగం చేసుకుంటూనే ఆయన స్వచ్ఛందంగా ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఆయన మైసూరు ప్రాంతానికి వస్తారు. మైసూరు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి రాజులు ఈయన ఆలోచనలు సలహాలు తీసుకుంటారు మనకు. ఎందుకంటే ఇది మొత్తం కూడా బీడుబడ్డ భూములు, నెలలు వాళ్ళ నేలలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలాగైనా సరే పచ్చని పంటలతో పరవశింపజేసే విధంగా నువ్వు సూచన సలహా చేయాలన్న చెప్పిన సందర్భంలో ఆయన కావేరి నదిపై కృష్ణరాజ సాగర్ నిర్మించినటువంటి గొప్పైన వ్యక్తి. ఆయన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యేంత వరకు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి. ఆ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మొత్తం మైసూరు ఆ ప్రాంతం అంతా కూడా పచ్చని పంట పొలాలతో పరవశింపజేసే విధంగా చేసినటువంటి గొప్పైన వ్యక్తి ఆయన. దాంతో పాటుగా నిజాం పరిపాలన, ఈ ప్రాంతాన్ని నిజాం పరిపాలిస్తుంది కాబట్టి ఈ పరిపాలనలో నిజాం ప్రాంతం కూడా అప్పుడు మనకు మూసీ నది, ఈసీ నది, ఆ నదుల మూలంగా మూసీ నది, ఈసీ నది మన నదుల మూలంగా హైదరాబాద్ మహానగరం కావచ్చు ఆ ప్రాంతాలంతా కూడా వరదలతో మునిగి తేలుతున్న సందర్భం. 1908వ సంవత్సరంలో వచ్చినటువంటి ఆ వరదల బీభత్సానికి తట్టుకోలేక నిజాం ప్రభువు కూడా ఏ విధంగా సరే మనకు మోక్షగుండ విశ్వేశ్వరయ్య పిలిపించాలని చెప్పే సందర్భం. మోక్షగుండ విశ్వేశ్వరయ్య
మొత్తం మూసీ నదిని ఈసీ నది పరిశీలన చేసి ఇక్కడ 2 రిజర్వాయర్లు కడితే తప్పనిసరిగా హైదరాబాద్ నగరానికి లేదా మూసి పరివాహక ప్రాంతాలకు వరద భయం ఉండదని చెప్పిన సందర్భంలో ఆయన మాట నమ్మినటువంటి నిజాం ప్రభు కూడా అక్కడ మనకు 2 రిజర్వాయర్లు నిర్మించిన సందర్భం. ఆ రిజర్వాయర్ల మూలంగానే మనకు హైదరాబాద్ మహానగరానికి మూసీ నది వరదల నుంచి రక్షించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సోదరులారా, ఆ విధంగాతో పాటుగా దేశంలో అనేక ప్రాంతాల్లో మొత్తం నదీ పరివాహక ప్రాంతాలను పరిశీలించి నదుల మీద డ్యాములను కట్టినటువంటి గొప్పైన వ్యక్తి మనకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య కనిపిస్తారు. దాంతో పాటుగా విశాఖపట్నంలో ఆ సంద్రానికి మొత్తం కూడా అక్కడ అలలు వస్తుంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి సంద్రం నుండి ఇసుకని తీసుకొచ్చి ఇసుక మేటలు అక్కడ ఒడ్డున తీసుకొచ్చే సందర్భం ఉంటే అక్కడ ఉన్నటువంటి చాలా మంది బాధపడుతున్నారట. అక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ ప్రభుత్వం ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్యని తీసుకుపోయి మన సముద్ర ఒడ్డు నిలిపిస్తే ఇక్కడ సముద్ర అలల మూలంగా మొత్తం ఇసుక కొట్టుకొస్తా ఉంది. ఇసుక మేటలు చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని ఎట్లా నివారించాలని ఆయనకు చెప్తే ఆయన ఒకటే అనుకున్నాడు, 2 పెద్ద భారీ స్టీమర్లను తీసుకొచ్చి ఆ స్టీమర్ల నుండి ఇసుక పోసి అక్కడనే వదలమని చెప్తారు. అక్కడ 2 స్టీమర్లు వదిలిన తర్వాత ఇప్పటి కూడా అవి అట్లనే ఉన్నాయి. అక్కడ మనకు వేగంగా తోస్తున్నటువంటి అలల తాకిడి ఆ స్టీమర్లకు తాకి ఇసుక కూడా అక్కడనే పోతుంది, మామూలు నీళ్లు బయటకు వస్తాయి. అంత గొప్పనైన ఇంజనీర్ గా ఉన్నటువంటి గొప్పైన వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. దాంతో పాటుగా మనకు తిరుపతి పోతాం, తిరుపతికి వెళ్ళిపోతాం. ఆ తిరుపతి పోయిన తర్వాత అక్కడ మొత్తం కూడా 7 కొండలు ఎట్లా ఎక్కాలో తెలియని పరిస్థితి ఉంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్యను అక్కడ తీసుకుపోయి ఎట్లయినా సరే మనకు రహదారి నిర్మించాలని చెప్తే ఆ రహదారిని తిరుమలకి ఇప్పుడు మన దైవ దర్శనానికి పోతున్న సందర్భంలో 7 కొండల చుట్టూ తిరగడానికి ఆ రహదారి వేయడానికి గొప్పైన వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అంత గొప్పైనటువంటి నైపుణ్యమైనటువంటి గొప్పైన వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. దాంతో పాటుగా ఈయన ఎందుకంటే ఈ ప్రాంతం అంతా. Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.